ముందు ఒక గ్లాస్ తీసుకొని దాంట్లో నిమ్మకాయ ముక్క తీసుకోవాలి. దాంట్లో 2 లేదా 3 టీ స్పూన్ల నానబెట్టిన సబ్జా గింజలు వేసుకోవాలి. దాంట్లో అలాగే 2 లేదా 3 చెంచాల షుగర్ వేసుకోవాలి. అదే గ్లాస్లో కాస్త పుదీనా తరిమిన పుదీనా వేసుకొని, అలాగే కొద్దిగా నిమ్మప్పు కూడా యాడ్ చేసుకొని చిటికెడు, ఒక మిరపకాయను కూడా నిలువుగా కోసి అందులో వేసుకోవాలి. ఆ గ్లాస్లో కొన్ని వాటర్ పోసి, తగినన్ని వాటర్ పోసి 80% వరకు అదే గ్లాస్లో మనం నిమ్మకాయ ముక్కలు కోసి పెట్టుకున్నవి పిండుకోవాలి. ఒక నిమ్మకాయ ముక్క లేదా 2 నిమ్మకాయ ముక్కలు పిండుకోవచ్చు. మన టేస్ట్కి తగ్గట్టు. పులుపు ఎక్కువగా ఉండాలంటే ఎక్కువ పిండుకోవాలి, లేదంటే ఒక ముక్క సరిపోద్ది. తర్వాత అందులో ఐస్ క్యూబ్స్ కూడా వేసేసుకోవాలి. మనం వేసి దానిపైన గ్లాస్ పెట్టి ఇలా టైట్గా గ్లాస్ పెట్టాలి, వాటర్ బయటకు రాకుండా. ఇప్పుడు ఈ విధంగా షేక్ చేస్తూ ఉండాలి. ఒక హాఫ్ మినిట్ షేక్ చేస్తే సరిపోతుంది. అన్ని మెటీరియల్స్ కలిసిపోతాయి, ఎందుకంటే అన్నీ కలిస్తే టేస్ట్ బాగుంటుంది. ఇలా షేక్ చేసిన తర్వాత మనం గ్లాస్లో సర్వ్ చేసుకుంటే కేరళ స్పెషల్ కుల్కీ షర్బత్ రెడీ. టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది.